మందిరం అని మన నారాయణపూర్ చౌటుప్పల్ మండలం యాదాద్రి జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మంచి యోగా గురించి మన ఊళ్ళో పెద్ద ఎత్తున ర్యాలీ తీసారు. ఆ గ్రామ సర్పంచ్ని ఆయన ఉద్దేశించి ఏం చెప్పబోతున్నాడో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, సర్పంచ్ గారు ఏం చెప్పబోతున్నారు మీ ఆలోచన? ఈరోజు మన నారాయణపురం గ్రామంలో సర్వేజన సుఖినోభవంతు ఫౌండేషన్ వారి యోగా ధ్యానం ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చారు. ఇలా ఇది యువత ఈరోజు ఇక్కడ పెడదవ ఎట్ల బట్టి పోయిరో మీకు తెలిసే విషయమే. చాలా వరకు దీనిపైన మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఒక 2018 నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇలా మీరు తీసుకున్న సబ్జెక్ట్ చాలా చక్కని సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ప్రజల్లో మనం అవేర్నెస్ తీసుకురావాలి. మనం రాజకీయాలు చేయగానే కాదు, పార్టీలకు అతీతంగా కూడా ఈ ప్రోగ్రాం తీసుకోవాలని నేను మనవించుకుంటాను. ఎందుకంటే ఇది ప్రతి ఊర్లో మన ఊరి సమస్య కాదు, తెలంగాణలో మరి భారతదేశంలో చూసుకుంటే అయితే దక్షిణ భారతదేశం ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మన తెలంగాణ తాగుడుకు డ్రగ్స్ బానిసలు అయిపోయి వాళ్ళు మర్యాదలు తప్పి పెద్దల్ని గౌరవించకపోవడం ఒకటి, దాంతోపాటు అలా హెల్త్ పోవడం, దాంతోపాటు సమాజానికి వాళ్ళు మొత్తం అంటే కళంక తీసుకొచ్చే పరిస్థితి ఇవాళ మనం రేపు ముందు భవిష్యత్ తరాలకు మనం ఏమిస్తున్నాం. ఇది మద్యాన్ని నియంత్రించకపోతే, డ్రగ్స్ నియంత్రించకపోతే మనం మాత్రం ఈ దేశాన్ని కాపాడుకోలేము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఇలాంటి ప్రోగ్రామ్ ఇలా 9 వచ్చారు 10 మంది వచ్చారు కాదు ఇక్కడ. ఎందుకంటే 1,00,000 అడుగులు వేస్తే ముందు ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. మీరు గొప్ప పని చేసారు. ఇలా జనం తక్కువ, నెక్స్ట్ టైం ఇంకా జనంతో పెడదాము. దీంట్లో భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే జనం తక్కువ అనుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే అందరూ రాకపోతే మనం ఇచ్చే వయసు ఇక్కడి నుంచి మనం ఒక 10 మంది మార్చినా కానీ మార్చినట్టు. ఎందుకంటే ఇవాళ మద్యము అంతకుముందు బెల్ట్ షాపులలో దొరికి విడిగా ఉంటుండే.